చెప్పిన మాటలు విన్నారమ్మా? మాకైతే నిజంగా కళ్ళం నీళ్ళు వచ్చినాయి మాట్లాడుతూ ఉంటే. ఆల్రెడీ కొన్ని మీడియా ఛానల్లో కాశీ నుండే చెప్పాను, ఆమె ఎప్పుడో నాకు చెప్పేసింది, ఆమె నరక యాత్ర అనుభవించింది, అందుకే నాతో వచ్చింది అని చెప్పాను కూడా ఆల్రెడీ. కావాలంటే మిగతా వీడియోస్లలో కూడా ఉంటది, మొన్న 3 days కాశీలో ఉన్నప్పుడే. ఇప్పటికీ మీరంటేనే ఇష్టం అని చెప్తోంది వర్షిని, మీతోనే జీవితం అంటోంది. అదేనా నేనేమంటున్నానా, ఆమె ఆమె అనుభవించిన నరక యాత్ర వేడే ఆడపిల్ల అయితే ఎప్పుడో సూసైడ్ చేసుకుంటారు. ఓకే, ఈ పాటికి ఇంత దూరం ఉండరు. కానీ ప్రాణం విలువ అంటే ఏందో చెప్పాను, ఎలా బతకాలని చెప్పాను. నీకు ఎక్కడ ఇష్టమవుతుందో అక్కడ బతకచ్చు. సభ్య సమాజంలో చనిపోవడమే గొప్ప కాదు. మేమంటే మాకంటే సర్వస్వం పోయింది కాబట్టి మాది వేరు, కానీ ఎక్కడుండైనా సరే బతకచ్చు. ఆ బతుకులో నీ ఆనందాన్ని మాత్రమే ఎత్తుక్కోవాలి. ఎవరో ఆనందం ఇస్తాడు, లేకుంటే ఎక్కడికో పోతే ఆనందం దొరుకుతానే భ్రమ అని చెప్పాను. అప్పటి నుండే ఆమె రిలీజ్ అయింది, అవును కదా జీవితం అంటేనే ఆనందం, ఎప్పుడు ఎవరు ఉంటామో ఎప్పుడు ఎవరు పోతామో తెలియదని నాతో పాటు వచ్చేయడం జరిగింది. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు, ఇక జీవితం ఏదైనా సరే కడదాకా మీతోనే ఉంటాను అంటుంది. మరి మీరు కూడా అమ్మాయిని స్వీకరించడానికి సిద్ధంగానే ఉన్నారా? 100% స్వీకరిస్తాను నాన్న. అంటే బేసిక్గా అఘోరీలకు వివాహ సంబంధాలు ఇలాంటివి ఉండవని అంటారు కదా? ఎవరన్నారు నాన్న? మీరు ఒకసారి అఘోరీస్ మ్యారేజ్ అని కొట్టండి, ఎంతో మంది చేసుకున్నారు. ఓకే, చాలా మంది మ్యారేజ్ చేసుకున్నారు, దేని గురించో మ్యారేజ్ చేసుకోలేదు, ఒకరు తోడు కావాలని చేసుకున్నారు తప్ప ఇంకోటి ఆశించి అయితే ఎవరు చేసుకోరు. తిరుచిలో ఒక మణికందన్ అని ఒకరు ఉన్నారు, ఆయన రీసెంట్ గా ఒక 6 months బ్యాక్ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఆడపిల్ల అయితే ఎవరు ఉన్నారో వర్షిని ఉంది కదా, వర్షిని ఇంతకు ముందు చేసిన అఘోరి ఉన్నాడు కదా రాజేష్ నాథ్, ఆయన కూడా మ్యారేజ్ చేసుకున్నాడు, అతనికి కూడా పిల్లలు ఉన్నారు. అదే పాయింట్ నేను అంటున్నాను. అంతే కాదండి, ఇప్పుడు మీరు చెప్పిన పేరుల్లో ఉన్న వాళ్ళంతా కూడా, నేను మళ్ళీ మీరు బాధపడకూడదు, వాళ్ళంతా మగవాళ్ళు, వాళ్ళు పిల్లలు, వాళ్ళ వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఉంది కాబట్టి పెళ్లి చేసుకున్నారంటే అర్థం ఉంది. ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం వల్ల అమ్మాయి ఏం సుఖపడే అవకాశం లేదు. అంటే సహజంగా అందరూ అమ్మాయిలాగా పిల్లల్ని కనే అవకాశం కూడా లేదు కదా అంటున్నా. నానా ఇక్కడ మీరు అనుకునే కోణంలో సుఖానికి అవసరం లేదు, ఆనందం కావాలి. ద లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అది ఎక్కడ ఆనందం దొరుకుతానే కావాలి. హ్యాపీనెస్ అంటే ఒక ఫిజికల్ వల్ల వచ్చే హ్యాపీనెస్ కాదు, ఇక్కడ ఎత్తుక్కోవాల్సింది అది కూడా కాదు. అదే అలాంటిదే కావాలంటే చాలా మంది పిల్లలు ఎంతో మంది ఉన్నారు, తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ ద డజంట్ మ్యాటర్. అది ఒక్క కోణం వదిలేస్తే కలిసే ఉంటాం, బాగానే ఉంది కదా ఒకరికొకరు తోడుగా. అంటే మీకు ఉండకపోవచ్చు, మీరు అన్నీ కూడా సర్వం శివుడికి సమర్పించారు, మీ అంగాన్ని సమర్పించారు, మీ జీవితాన్ని సమర్పించారు, ఓకే అది మీ ఇష్టం. కానీ అమ్మాయి కొన్ని ఫిజికల్ నీడ్స్ ఉంటాయి కదా ఒక ఆడపిల్లగా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు ఉండకపోవచ్చు. మీరు ఆ డెసిషన్ తీసుకున్నారు, మీ జీవితాన్ని అర్పించేశారు. అమ్మాయి కూడా అర్పిస్తా అని మాట ఇచ్చింది కాబట్టి, అన్నిటికీ ఆమె కట్టుబడి ఉన్నది కాబట్టి. ఒక్క నిమిషం మ్యూట్ పడిందండి, మ్యూట్ పడింది. పిల్లలను ఆడించాలి అది అంటే ఓకే, మ్యూట్ ఏం లేదు నాన్న. చెప్పండి. పిల్లల్ని ఎక్కడికెళ్ళో దత్తత తీసుకొని హ్యాపీగా, అంతే తప్ప అదొకటి ఉండదు. అంటే ఇప్పుడు అమ్మాయి అంటుంది ఏంటంటే, అసలు ఎందుకమ్మా నేను అడిగా, మీరు చక్కగా ఒక మగాడిని చూసి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ హ్యాపీగా ఉండొచ్చు కదా అమ్మా అంటే, నాకు వద్దండి ఆ సుఖాలు నాకు అవసరం లేదు, ఆ పిల్లలు నాకు అవసరం లేదు, నాకు అఘోరి అమ్మలో ఒక స్వచ్ఛత కనపడింది, ఒక నిజాయితీ కనపడింది, ఆమెతో నేను హ్యాపీగా ఉంటాను అనిపించింది, అందుకని నేను ఆయన చూజ్ చేసుకున్నాను అంటోంది. అంతే కదా, ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో, ఎవరి డిసిజన్ ఎవరి తోడు ఉండాలనేది ఉంటాం. ఇక్కడ ఆడనా మొగన అనేది జెండర్ది సమస్య కాదు, కలిసి బతికేది అనేదే సమస్య. సొసైటీ అని కాదు కదా. కానీ వాళ్ళ అమ్మగారు మీ మీద ఒక ఆరోపణ చేశారు, వాళ్ళ అమ్మగారు నాన్నగారు మీరేదో మందు పెట్టారని, వశీకరణ మంత్రాలు ప్రయోగించి ఆమెను మీ వశీకరణం చేసుకున్నారని. ఇదే వశీకరణ, పెద్ద వశీకరణ పెళ్లి. ఇక్కడ నేను మాట్లాడతా. వశీకరణ అంటే మందులు పెట్టి ఏదో ఒకటి చేసేసి పూజలు చేసి అలా చేయక్కర్లేదు, ఒక ప్రేమతో కూడా వశీకరణ చేసుకోవచ్చు, ప్రేమ ద్వారా కూడా అది సాధ్యం.
ప్రేమకు ఒక్కదానికే సాధ్యం వశీకరణ అనేది. అంతేనమ్మా గౌరీ అమ్మ? ఎస్ ఎస్. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు, ఇది లీగలైజ్ కాదేమో కదా భారతీయ సాంప్రదాయాల ప్రకారం గే హక్కుల కోసం కూడా రీసెంట్గా సుప్రీంకోర్టు ఏదో జడ్జిమెంట్ ఇచ్చినట్టుంది. యా, ఇప్పుడు ఆడవాళ్ళు చేసుకోవచ్చు అని ఉంది నాన్న. ఆడవాళ్ళు చేసుకోవచ్చని యా, ఎక్కడో ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి. ఓకే, మీరు ఇప్పుడు ఆ కోణంలో మీకు అయినా రైట్స్ ఉంటాయి. ఒక మాట, ఎవరో సభ్య సమాజం ఏదో అనుకుంటదని మేము కాదు కదా. సభ్య సమాజం వాళ్ళే ట్రస్ట్ బట్టి ఉన్నారు, వాళ్ళకే తీర్చుకోవడానికి ఒకరికొకరి సుఖాలు పంచుకోలేక దరిద్రంలో బతుకున్నారు. అయినా మమ్మల్ని ప్రశ్నించడానికి వాళ్ళెవరు? అంటే మీరు అన్నది కరెక్టే, అది ఎగ్జాక్ట్లీ నేను యాక్సెప్ట్ చేస్తాను. సమాజం గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు తప్పు చేయట్లేదని భావిస్తున్నారు కాబట్టి. సరే ఓకే, కానీ చట్టాలు అని ఉంటాయి, లీగలైజ్ కావాలి కదా. రేపు పొద్దునప్పుడు ఆ అమ్మాయి మీతో పాటు ఉంది, అదే లీగలైజ్డ్, మీకు చట్ట ప్రకారం మీకు హక్కులు ఉండి రేపు మీ భార్య అయి ఉంటే, మీరు మొన్న వాళ్ళ అన్నయ్య వచ్చే విష్ణు అనేవాడు వచ్చి కొట్టి తన్ని తీసుకెళ్ళిపోతుంటే మీరు ఆపగలిగేవాళ్ళు, ప్రొటెక్షన్ ఉండేది కదా మీకు. మొన్న మీకు అమ్మాయిని తన్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు మీరు ఆపగలిగేవాళ్ళు కదా, ఒకవేళ చట్ట ప్రకారం మీకు హక్కు ఉండుంటే. అక్కడ వాళ్ళ తల్లిదండ్రి గురించి ఆలోచించాను, ఓకేనా. వాళ్ళు ఏడుస్తున్నారు కానీ ఆలోచించాను, అదొకటే కొనం. అలా నేను చెప్పాను కూడా, ఒకవేళ మీ తల్లిదండ్రికి చెప్పు, ఒప్పుకోలేకపోతే నీ డిసిజన్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ మీ ఆలోచన ఏంటండి? ఇప్పుడు అమ్మాయి మళ్ళీ సేమ్ మంగళగిరి నుంచి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి విష్ణు దగ్గర నుంచి ఒక విధంగా చెప్పాలి అంటే తప్పించుకుని ఎక్కడో నా హైదరాబాద్ వచ్చింది, బహుశా